ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసేసాను వ్లాగ్. ఇక్కడ వచ్చేసి కొత్త పౌచ్ తీసుకున్నాను. ఈ పౌచ్ ఇలా పెట్టడానికి ఏదైనా వీడియోస్ తీయడానికి బాగుంటుంది అని తీసుకున్నాను. కానీ ఎలాంటి యూజ్ లేదు ఫ్రెండ్స్. దీంతో చేతులు దేవుడు ఊరికే ఇవ్వలేదు మనకి. ఏదన్నా యూజ్ చేయండి, చేతులతోనే పని. ఇక్కడ బ్రష్ చేస్తున్నాను, ఆ తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. ఏం చేస్తున్నాను? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, జెమిని టీ ఆకు, అదే వీమ్ తెమ్మంటే పిల్లోడికి తెలియదు కదా, వేరేది తెచ్చేసాడు. ఇంకా ఇది కూడా బాగానే ఉందిలేండి, కాకపోతే తొందర అయిపోతుంది, కానీ బాగా యూజ్ అయ్యింది. స్మెల్ కూడా బాగానే ఉంది. కరివేపాకు, కొత్తిమీర కూడా మా పిల్లోడే తెచ్చాడు వెళ్ళి. సో ఇది ఈరోజు ట్రిప్ వ్లాగ్ అనేది. ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈరోజు నేను తొందరగా పని చేసుకొని మా ఇంటి పన్ను కోసం అనేసి వెళ్ళాను. మీకు బయటికి వెళ్ళింది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒకే వీడియోలో లెంతీ వ్లాగ్ అయిపోతుంది, మీరు సరిగ్గా చూడరు, స్కిప్ చేసేస్తారనేసి 4 minutes వ్లాగ్ అయితే నేను తీసుకొని వచ్చానన్నమాట. సో వెళ్ళాను, 5 months నుంచి తిరుగుతున్నాను, ఎలాంటి రెస్పాన్సే లేదు. సచివాలయంలో కానివ్వండి, ఇంకా ఏందో అంటారు చూడండి, వార్డ్ నెంబర్లు అంటారు, అవి ఇవి ఏ దాంట్లో కూడా యూజే లేదు. 5 నెలల నుంచి తిరుగుతున్నా. డైరెక్ట్ మండే అంటే మళ్ళీ మండేకి చేస్తామంటారు. అస్సలు ఫింగర్స్తో ప్రెగ్నెంట్ వైఫ్ కూడా డెలివరీ టయానికి అంత వెయిట్ చేసి ఉండదు. ఆ పన్ను కోసం మేమైతే అంత వెయిట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు పన్ను రాలేదనుకోండి, తర్వాత వచ్చినా మనకే బొక్క అవుతుంది కదా. సో ఒకేసారి ఇంత అమౌంట్ అనేది వేసేస్తారు. అలా కాకుండా ఇంకా మేము వెళ్ళి అడుగుతున్నాం, మాకు ఇంటి పన్ను కావాలి అని. కొంతమంది ఇంటి పన్నులు కూడా పట్టించుకోరు. కాకపోతే మేము వెళ్తున్నాము, ఇంకా 5 months నుంచి కొత్తగా అప్లై చేసాము. అయినా మీకెందుకు చెప్తున్నాను అనేది, మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు నాకు. సచివాలయంలోకి వెళ్ళాను కంప్లైంట్ చేద్దాము అనేసి. వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇది అయిపోయినాక జరుగుతుంది, ఇది అయిపోయినాక చూస్తారంటారు. 5 months నుంచి అది ఏం ఎలక్షన్లో, ఏం కోడ్లో, ఏమో అసలు నాకైతే బల కోపం వస్తుంది, ఒక పక్క నుంచి ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకు కూడా ఉంటుంది కదా ఏదన్నా చేపించుకోవాలి అనేసి. ఎన్నో అవసరాలు ఉంటాయి, మరి అంతలా తిప్పించుకోవడం అవసరమా అనిపిస్తుంది నాకైతే. మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి అలా చేస్తారు, అదే ఉన్నోళ్ళు అయితే అలా చేస్తారా చెప్పండి. మండే రమ్మంటే మండే ఎంచుకొని మరీ నేను వెళ్ళాను. మండే మార్నింగ్ 10:30 అలాగా వెళ్ళాము, కానీ మళ్ళీ మండే వరకు చేస్తాడంట ఫ్రెండ్. నేను ఎక్కడ చెప్పుకోవాలో నాకైతే ఏం అర్థం కాలేదు. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండి, నాకు కూడా ఒక మంచి ఫ్యామిలీ 1 lakh అలాగా 10,000 ఉన్నా పర్వాలేదండి, ఉన్న వాళ్ళన్నా నా బాధ వింటారు కదా అనేసి షేర్ చేసుకోవాలి అనిపించింది. ఎందుకంటే నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎవ్వరంటే ఎవ్వరు లేరు, నా హస్బెండ్, నా పిల్లలు తప్ప ఎవ్వరు లేరు. అందుకనేసి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. నేను వచ్చినప్పటి నుంచి షేర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను, కానీ మా పిల్లలు ఈ బయట సౌండ్స్ వల్ల నేను షేర్ చేయలేకపోయాను. సో నేను 4 minutes వ్లాగ్ తీశాను కదా, మామూలుగా అయితే కట్ చేసేసి వేయొచ్చు. ఇప్పుడు నేను నెట్ కూడా పెట్టించుకుంటాను. స్పెషల్లీ వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికే నెట్ ప్రొవైడ్ చేయించుకుంటున్నాను. ఇంట్లో 2,500 పడుతుందంట నెట్ పెట్టడానికి. ఎందుకంటే ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలన్నా నెట్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జీబీలు ఎన్ని చేసినా అయిపోతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ నుంచి కంటిన్యూగా వ్లాగ్ వేస్తాను వేరేది.